వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మార్చ్, ఏప్రిల్, మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అనేదాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి మంత్స్ దాకా బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. MoneyGram payment system has tied up with the Federal Bank to offer a cost-effective direct-to-bank account credit option for customers in India. మనకి ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ కస్టమర్స్ కోసం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అయ్యే విధంగా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ని మనకి మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికోసం మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్ ఏ బ్యాంక్తో టైఅప్ పెట్టుకుంది అంటే మనకి ఫెడరల్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ లాంచెస్ ఆరోగ్య సంజీవిని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి మనకి ఆరోగ్య సంజీవిని అనే పేరుతో ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించడం జరిగింది. సో ఈ ఆరోగ్య సంజీవిని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ కంపెనీ ప్రారంభించింది అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై, మహారాష్ట్ర. ముంబై, మహారాష్ట్ర యొక్క సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి కొన్ని రూల్స్ అనేవి లైక్ క్యాపిటల్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదా కేవైసీ రూల్స్ పాటించడం, ఇలాంటి రూల్స్ ఏవైనా సరే బ్యాంక్స్ వైలేట్ చేసినప్పుడు ఆ యొక్క రూల్ తీవ్రతను బట్టి వాటి యొక్క లైసెన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసింది. అలాగే ఇంకో కోఆపరేటివ్ బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ ద మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా. గోవాకి చెందిన మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్ యొక్క లైసెన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ తరుణ్ బజాజ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆన్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కేంద్ర బోర్డులో మనకి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న తరుణ్ బజాజ్ను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే తరుణ్ బజాజ్. ఈయన ప్రజెంట్ ఎవరు అంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ ఇండియన్ అమెరికన్ అశోక్ మైకేల్ పింటో యాజ్ ద రిప్రజెంటేటివ్ టు ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఐబీఆర్డి. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి భారత అమెరికన్ అయిన అశోక్ మైకేల్ పింటోను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఐబీఆర్డి యొక్క ప్రతినిధిగా అపాయింట్ చేయడానికి ప్రతిపాదించడం జరిగింది, నామినేట్ చేయడం జరిగింది. Karnataka Vikas Gramin Bank, a regional rural bank, has launched a loan scheme, Vikas Abhya, for existing micro, small and medium enterprise borrowers to provide some relief to borrowers whose business activities are disrupted on account of the COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్న రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించడం కోసం కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రస్తుత మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ రుణగ్రహీతల కోసం వికాస్ అభయ అనే రుణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, వికాస్ అభయ అనే లోన్ స్కీమ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది ఎంఎస్ఎంఈస్ కోసం అంటే కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. Zubair Iqbal appointed as the new managing director of Jammu and Kashmir Bank. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎండీగా జుబైర్ ఇక్బాల్ నియమితులవడం జరిగింది. అలాగే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం ఉన్న సిబర్ మనకి కంటిన్యూ అవుతున్నారు. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడ్స్ $1 billion లోన్ టు ఇండియా టు ఫైట్ ద కోవిడ్-19తో పోరాటం కోసం మనకి బ్రిక్స్కి చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి భారతదేశానికి $1 billion రుణ సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఈ బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి షాంఘై, చైనాలో ఉంటుంది. ప్రెసిడెంట్ వచ్చి కేవీ కామత్. బ్రిక్స్లో సభ్య దేశాలు వచ్చి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. కోటక్ మహీంద్రా బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు అలౌ ద వీడియో కేవైసీని అనుమతించిన మొట్టమొదటి ఇండియన్ బ్యాంక్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ నిలవడం జరిగింది. National Bank for Agriculture and Rural Development NABARD said it's distributed 12,767 crore to state cooperative bank and regional rural banks across the country to augment their resources for extending the credit to farmers during the ongoing lockdown. మనకి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర సహకార
బ్యాంకులు అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు 12,760 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. మనకి ఫార్మర్స్కి రుణాలు అనేవి అందించడం కోసం ఈ అమౌంట్ని నాబార్డ్ అనేది ఈ ఆర్ఆర్బీస్కి అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్కి మనకి ప్రొవైడ్ చేసింది. ఎస్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ ధావాన్ యాజ్ ఇట్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్. మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ ఏదైతే ఉందో నీరజ్ ధావాన్ తన చీఫ్ రిస్క్ ఆఫీసర్ సిఆర్ఓగా నియమించడం జరిగింది. గోవిందరాజులు చింతాల హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్కి చైర్మన్గా మనకి గోవిందరాజులు చింతాల నియమితులవడం జరిగింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB has approved the $500 million loan to India to help the country to fight against the COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారితో పోరాటం కోసం భారతదేశానికి సహాయపడడానికి ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది భారతదేశానికి $500 మిలియన్ రుణం అనేది ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఏప్రిల్ మంత్లో ఇంట్రెస్ట్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో 4% ఇంట్రెస్ట్ రేట్ అనేది, అలాగే PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద 7.1%, 5 ఇయర్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కింద 6.8%, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద 7.6%, కిసాన్ వికాస్ పాత్ర పథకం కింద 6.9%. అలాగే ఈ కిసాన్ వికాస్ పాత్ర కింద మనకి అమౌంట్ వేస్తే అది అమౌంట్ ఎప్పటికి డబుల్ అవుతుంది అంటే 124 మంత్స్ 124 నెలల్లో, అంటే 10 సంవత్సరాల 4 నెలలకి ఈ అమౌంట్ అనేది ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం డబుల్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 3 మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉంటారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ మారినప్పుడల్లా ఈ డబుల్ అయ్యే టైం పీరియడ్ కూడా మారుతూ ఉంటుంది. ఇది గమనించండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.4%. నెక్స్ట్ Caladium Investment Private Limited, backed by the Singapore Sovereign Wealth Fund GIC, has raised the stake in Bandhan Bank by 1.1% to 4.49%. సింగపూర్కి చెందిన కలాడియం ఇన్వెస్ట్మెంట్ PTI లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో మన ఇండియాలో ఉన్న బంధన్ బ్యాంక్లో వాటాను 1.1% నుండి 4.49%కి పెంచడం జరిగింది. HSBC అపాయింట్స్ నోయల్ క్వీన్ యాజ్ పర్మనెంట్ CEO. HSBC బ్యాంక్ వచ్చి నోయల్ క్వీన్ని శాశ్వత CEOగా నియమించడం జరిగింది. HSBC ఫుల్ ఫామ్ వచ్చి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. అలాగే HSBC ఇండియాకి సంబంధించి CEO వచ్చి సురేందర్ రోషా, ఓవరాల్గా వచ్చి నోయల్ క్వీన్. TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టు హెల్ప్ ద ఇజ్రాయెల్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఫుల్ డిజిటల్ బ్యాంక్. ఇజ్రాయెల్ తన మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంక్ను ప్రారంభించడం కోసం మనకి ఏ ఇండియన్ కంపెనీ సహాయం చేస్తుంది అంటే TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. యాక్సిస్ బ్యాంక్ సెట్ టు acquire 29% స్టేక్ ఇన్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ 1,592 crore rupees. యాక్సిస్ బ్యాంక్ వచ్చి మనకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 29% వాటాను 1,592 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టర్మ్ ఆఫ్ మాధవన్ మీనన్ యాజ్ ద పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ టిల్ July 21, 2020. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా మాధవ్ మీనన్ యొక్క పదవీ కాలాన్ని 2020 జూలై 21 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పొడిగించడం జరిగింది. BSNL in partnership with State Bank of India launched a UPI based payment platform భారత్ ఇన్స్టాపే. మనకి యూపీఐ పేమెంట్స్కి సంబంధించి చాలా కంపెనీస్ ఉంటాయి కదా, అలాగే మనకి BSNL కూడా తన పేమెంట్స్ని చేయడం కోసం సొంతంగా భారత్ ఇన్స్టాపేని ప్రారంభించనుంది. సో ఇలా పేమెంట్ మనకి ప్రారంభించడానికి ఏదో ఒక బ్యాంక్ అనేది బ్యాకప్ ఉండాలి కదా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో BSNL అనేది ఈ యూపీఐ ఆధారిత చెల్లింపు వేదిక భారత్ ఇన్స్టాపేని ప్రారంభించనుంది. ICICI Bank announced that it has integrated its AI-power multi-channel chatbot iPal with the world's two most popular voice assistant apps, Amazon Alexa and Google Assistant, to enable its retail banking customers to undertake an array of banking services with just a simple voice command. మనకి అమెజాన్లో ఎలెక్సా అనేది ఉంటుంది, అంటే వాయిస్ కమాండ్తో నడుస్తూ ఉంటుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్, అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ వాయిస్తో మనం క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఇటువంటి వాయిస్ అయిన ఎలెక్సా అని గూగుల్ అసిస్టెంట్తో టైప్ చేసుకుని ICICI బ్యాంక్ అనేది ఒక చాట్ బోట్ ఐపాన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే వాయిస్ బ్యాంకింగ్, అంటే వాయిస్తోనే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి మనకి
మనకి గూగుల్ అసిస్టెంట్ కెన్ యూ ఓపెన్ ద ఐసిఐసిఐ బ్యాంక్ యాప్ అండ్ సెండ్ ద మనీ టు సమ్ పర్సన్. ఈ విధంగా వాయిస్ కమాండ్ ద్వారా మనం బ్యాంకింగ్ ఆపరేషన్ని లాంచ్ చేసే విధంగా ఈ వాయిస్ బ్యాంకింగ్ని ఐసిఐసిఐ బ్యాంక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. Karnataka Bank got Reserve Bank of India approval for reappointment of Mahabaleshwar MS as its Managing Director and Chief Executive Officer for the next 3 years. వచ్చే 3 ఏళ్ల పాటు కూడా మహాబలేశ్వర్ ఎంఎస్ను ఎండి మరియు సీఈఓగా తిరిగి నియమించడానికి కర్ణాటక బ్యాంక్ అనే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించడం జరిగింది. సో కర్ణాటక బ్యాంక్కి నెక్స్ట్ 3 years ఎండి అండ్ సీఈఓగా ఎవరు ఉంటారో అంటే మహాబలేశ్వర్ ఎంఎస్. The People Bank of China increased its stake in HDFC to 1.01% from 0.8%. మనకి పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తన వాటాను 0.8% నుండి 1.01%కి పెంచడం జరిగింది. హెచ్డిఎఫ్సి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. AU Small Finance Bank appoints Raj Vikas Verma as part-time chairman and Sanjeev Agarwal reappointed as the MD and CEO. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించి రాజ్ వికాస్ వర్మను పార్ట్ టైం చైర్మన్ గాను, సంజయ్ అగర్వాల్ను ఎండి అండ్ సీఈఓగాను తిరిగి నియమించడం జరిగింది. శ్రీ బిరూపాక్ష మిశ్రా అజ్యూమ్డ్ ద చార్జ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి శ్రీ బిరూపాక్ష మిశ్రా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. Jana Small Finance Bank launches DigiGen digital banking platform where customers can digitally open a saving account and fixed deposit instantly anytime anywhere. మనకి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో డిజిజన్ అనే డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి వినియోగదారులు డిజిటల్గా పొదుపు ఖాతాను మరియు డిపాజిట్ను తక్షణమే ఎప్పుడైనా ఎక్కడైనా సరే తెరిచే విధంగా, అంటే 24/7 మనకి ఆన్లైన్లోనే కూడా డిజిటల్గా మనకి సేవింగ్ అకౌంట్ తెరవాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలన్నా మనకి ఈజీగా ఈ డిజిజన్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచెస్ ట్విట్టర్ క్యాంపెయిన్ టు ప్రమోట్ ద డిజిటల్ మోడ్ ఆఫ్ పేమెంట్. డిజిటల్ చెల్లింపుల పద్ధతులను ప్రోత్సహించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ట్విట్టర్ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ టు లాంచ్ ద ఎమర్జెన్సీ క్రెడిట్ ఫెసిలిటీ సిఈసిఎల్. మనకి అత్యవసర క్రెడిట్ సౌకర్యం సిఈసిఎల్ను ప్రారంభించిన మొదటి బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలవడం జరిగింది. ఈ సిఈసిఎల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే COVID-19 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్. ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆన్ వాట్సాప్. వాట్సాప్లోనే మనకి బ్యాంకింగ్ సేవలను ప్రారంభిస్తున్నట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేమ్స్ ఆర్ గాంధీ అండ్ అనంత్ గోపాలకృష్ణన్ యాజ్ అడిషనల్ డైరెక్టర్స్ ఆన్ ఎస్ బ్యాంక్ బోర్డ్. ఎస్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్ బ్యాంక్ బోర్డులో ఆర్ గాంధీ మరియు అనంత గోపాలకృష్ణను అదనపు డైరెక్టర్గా నియమించడం జరిగింది. సునీల్ మెహతా టు బి ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రశాంత్ కుమార్ టు బి ద ఎండి అండ్ సీఈఓ ఆఫ్ ఎస్ బ్యాంక్. మనకి సునీల్ మెహతా వచ్చి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, ప్రశాంత్ కుమార్ను ఎస్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సీఈఓగా నియమించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్ ద ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ టు 3% అండ్ ఆల్సో రిమూవ్ ద మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి మినిమం బ్యాలెన్స్ అనేది 3,000, 5,000 మనకి మెట్రో ఈ విధంగా గతంలో విధించడం జరిగింది కదా. ఆ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నట్లుగా, అలాగే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ను 3% తగ్గిస్తున్నట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ ఖాతాలపై వడ్డీని 3% తగ్గించింది. అలాగే కనీస బ్యాలెన్స్ అవసరాన్ని కూడా తొలగించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ 7,250 crore ఫండ్ ఇన్ఫ్యూజన్ ఇంటూ ఎస్ బ్యాంక్ టు పికప్ ద 49% స్టేక్. 49% వాటాను తీసుకోవడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,250 కోట్ల రూపాయల ఫండ్ ఇన్ఫ్యూజన్ను ఎస్ బ్యాంక్లో ఆమోదించడం జరిగింది. ఫోన్పే ఇంక్ పార్ట్నర్షిప్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ యూపీఐ ట్రాన్సాక్షన్. యాక్చువల్గా ఫోన్పేకి యూపీఐ అనేది ప్రొవైడ్ చేయడం కోసం అంతకుముందు దాకా ఎస్ బ్యాంక్ ఉండేది. బట్ ఎస్ బ్యాంక్ ఇష్యూ అనేది అయింది కదా, సో దానివల్ల ఎస్ బ్యాంక్ ఇష్యూ వల్ల ఫోన్పే మనకి 1-2 days అనేది యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మనకి ఫెయిల్యూర్ అనేది అవ్వడం జరిగింది, అంటే సరిగ్గా వర్క్ చేయలేదు. సో ఎస్ బ్యాంక్ ప్లేస్లో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం కోసం ఫోన్పే అనేది యూపీఐ లావాదేవీల కోసం ఐసిఐసిఐ బ్యాంక్తో ఫోన్పే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అపాయింటెడ్ అమితాబ్ బచ్చన్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తన యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ని నియమించడం జరిగింది. ఆర్బీఎల్ బ్యాంక్ ఇంక్ పార్ట్నర్షిప్ విత్ జొమాటో టు లాంచ్ ద కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్.
మనకి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ప్రారంభించడం కోసం జొమాటోతో ఆర్బీఎల్ బ్యాంక్ భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ ప్రీపెయిడ్ కార్డ్ ఎకాసు మై క్యాష్ ఇన్ తమిళ్. సో ఎన్క్యాషు అంటే మనకి మీనింగ్ ఏంటంటే మై క్యాష్ ఇన్ తమిళ్ అని అర్థం. సో కరూర్ తమిళనాడు ప్లేస్లో మనకి ఫస్ట్ ప్రీపెయిడ్ కార్డ్ని కరూర్ వైశ్య బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. క్యాబినెట్ క్లియర్స్ ద మెజర్ ఆఫ్ 10 PSBs ఇంటూ 4 బ్యాంక్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st. మనకి 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 4 బ్యాంకులు విలీనం చేయడం కోసం క్యాబినెట్ మనకి ఆమోదం ఇవ్వడం జరిగింది. April 1st నుండి కూడా ఈ మెర్జింగ్ అనేది మనకి అమల్లోకి రావడం జరిగింది. సో కెనరా బ్యాంక్లోకి సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ బ్యాంక్లోకి అలహాబాద్ బ్యాంక్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి ఓబీసీ మరియు యునైటెడ్ బ్యాంక్ అనేవి మెర్జ్ అయ్యాయి. సో ఇది మనకి మార్చ్, ఏప్రిల్, మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అనేది. సో జనవరి, ఫిబ్రవరి లేదా ఇంకా ఓల్డ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు బ్యాక్ వెళ్తూ ఉంటే మీకు అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.